iPhone 15 Plus లో మీకోసమే ఇవి మీరు విన్ అవ్వాలంటే ఒక సింపుల్ స్టెప్ కంప్లీట్ చేయాలి. ఈ వీడియో కింద ఉన్న వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి సైన్ అప్ చేసుకొని 300 రూపీస్ కి పైగా మీకు నచ్చిన అమౌంట్ ని డిపాజిట్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నా వాట్సాప్ నెంబర్. మీరు ఆ డిపాజిట్ చేసిన స్క్రీన్ షాట్ ని ఈ వాట్సాప్ నెంబర్ కి పంపించండి. అండ్ అంతే, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ తోని ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు మనీని కూడా సంపాదించుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యున్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. విన్ అయిన వాళ్ళకి నేనే మీ ఇంటికి వచ్చి ఐఫోన్స్ అయితే మీ చేతులతోనే అన్బాక్సింగ్ చేపిస్తా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే నేను చెప్పిన ప్రాసెస్ ని కంప్లీట్ చేసేసేయండి. కొత్త బ్రాండ్ న్యూ 4 iPhone 15 Plus అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అంతే, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ తోని ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు కూడా అమౌంట్ ని సంపాదించుకోండి. 6 months నుంచి నేనైతే ఫుల్ గా ఎర్న్ చేస్తున్నా. బ్రాండెడ్ క్లాత్స్ వేయాలన్నా సరే, నేను కొత్తగా బైక్ కూడా ఒకటి బుక్ చేసిన. మనకి ఏం కావాలన్నా సరే మన పాకెట్ మనీ మనమే ఎర్న్ చేసుకోవచ్చు. నేనైతే డైలీ 2000 రూపీస్ ఎర్న్ చేస్తున్నా, ఎందుకంటే ఆ గేమ్ ఎట్లా ఆడాలో నాకు తెలుసు కాబట్టి. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు మహేష్ రెడ్డి అండి, నాది కడప అండి. నాది ఆన్లైన్ గేమ్లో దగ్గర 10 లక్షలు పోయిందండి. ఓకేనా, నాలాగే ఎవరు కావద్దండి. ఓకేనా, అసలు ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దండి. దయచేసి చెప్తా ఉన్నా, అతను మరి ఎడిట్ అయిపోయినామంటే మాత్రం మన జీవితం పత్రం అయిపోతుందండి. ఎవరు కూడా ఐపీఎల్ బెట్టింగ్ కానీ చూద్దాం కానీ ఆన్లైన్ గేమ్స్ అసలు ఆడొద్దండి. అది చాలా డేంజర్ అన్న. ఒకటే చెప్తా ఉన్నా, నాకు ప్రమోట్ చేసే వాళ్ళకి మీ కాళ్ళ పెట్టుకొని చెప్తా ఉన్నా, మీరు కనిపిస్తే దయచేసి అలాంటి ప్రమోట్ చేసి మళ్ళీ మిడిల్ క్లాస్ లో చూద్దాం నాశనం చేద్దామా. ఇప్పటికిప్పుడు ఇగో మా ఇద్దరికి ఏదన్నా బైక్ కంపెనీ మేము చెప్తున్నాం కదా, మా ఫుడ్ కి, హోటల్ కి, ఇంకా బైక్ పెట్రోల్ కి, ఎప్పుడైనా ఏమైనా బైక్ కి చేయించుకోవడానికి అన్నిటికీ వాళ్ళు స్పాన్సర్ గా ఉంటే ఇదే టైంలో ఇదే సెకండ్ లో బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నేను చెర్రీ మానేస్తాం. ఇప్పుడు కళ్యాణ్ యాదవ్ ఈడే పెద్ద అసలు దొంగ. ఈడేం చేశాడు ఏంటంటే, అన్న ఏం చేస్తున్నాడు, ఇంతవరకు బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి యువతను చెరగొడుతున్నాడు కదా. అన్నయ్య దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయని ఇదే చెప్పాడు. సో ఎవరైతే నష్టపోతున్నారో యువత వాళ్ళకి ఫోన్. సో తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, తమ్ముడు లోన్ యాప్లు ప్రమోట్ చేస్తాడు. అంటే అన్నయ్య ద్వారా నష్టపోయిన వాళ్ళు తమ్ముడు ద్వారా రికవరీ చేయడం అనమాట. అబ్బాబ్బాబ్బా, తల్లి ఎంత పుణ్యాత్ములను కన్నావు తల్లి. తెలంగాణ ముద్దు బిడ్డలు ఇద్దరును, 2 కళ్ళమ్మ తెలంగాణకి. ఒకడేమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు, ఒకడేమో లోన్ యాప్లు ప్రమోట్ చేస్తారు. ఏమండి ముక్కుపచ్చలని 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్లు, ఈ లోన్ యాప్లతో అవసరం ఏంటి? ఇప్పుడు తమ్ముడు ఏమైనా పెద్దోడా అంటే అసలు వీరికి మీసాలే లేవు. మరి మీసాలు లేని ఎవరవుతారు ఫాలోవర్స్? ఎవరవుతారు? ఏంటి వీరికి యూట్యూబ్ ఛానల్ ఉందా? అవునండి బాబు, వీరికి యూట్యూబ్ ఛానల్ ఉందా? నాకు తెలియదు, మన సబ్స్క్రైబర్లు చెప్పారు. చూడండి కావాలితే, భయ్యా కళ్యాణ్ యాదవ్ అని ఉంటుంది యూట్యూబ్లోని. అమ్మ బాబు, అమ్మ మామూలుగా లేదుగా సినిమా. నిజంగా చూడండి, జనాన్ని గత 4 సంవత్సరాలుగా మనకి ఈ విషయం తెలీదు. మనకు తెలియదమ్మా, అన్న దొంగ అనుకున్నాను. వీడు ఏం చెప్పాడు మనకి, మీరు అకౌంట్లో లాగిన్ అవ్వండి, నా డాష్. మీరు అన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను చూడండి. మనోడు ఎంత ఈ లోన్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు ఎదవా. మనోడు ఏం చెప్పాడు, ఈ లింకులు నొక్కి గివేవేలో పార్టిసిపేషన్ అయితే మీ ఫోన్ నెంబరు, మీ డేటా నా దగ్గర ఉంటుంది అంటున్నారు. కరెక్టే, బాగానే ఉంది. బెట్టింగ్ ఆడాక ఇల్లీగల్ బెట్టింగ్, అది లీగల్ కాదు, ఇల్లీగల్ బెట్టింగ్ ఆడాక 5,000, 10,000, 20,000 పోతుంది. కుర్రోళ్ళు కాబట్టి, 10th క్లాస్ వాళ్ళు కాబట్టి 50,000 పోయిందనుకో, అమ్మో మా నాన్న తిట్టేస్తాడని భయంతో జస్ట్ పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే మన వాళ్ళకి లోన్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో. మీ అందరికీ తెలుసు కదా లోన్ యాప్లు ఎలా పనిచేస్తాయి. ఎవరైతే లోన్ యాప్లు తీసుకున్నారో కింద కమెంట్ చేయండి అది ఎలా పనిచేస్తుందని. లోన్ యాప్ ఏంటి, జస్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు పెడితే చాలు మీకు లోన్ ఇచ్చేస్తారు నిమిషంలో. ఏటి వెరిఫికేషన్ చేయడు, ఆ సైన్లు గట్ట తర్వాత. సో వీరి డాష్ బోర్డ్లోని బెట్టింగ్ ఆడిన వాళ్ళ నెంబర్లు ఉంటాయి కదా, ఇది కమిషన్ వస్తుంది కదా. బెట్టింగ్లో ₹1,00,000 లాస్ అయిపోతే ఇది 1% ₹1,00,000 వస్తుంది. సేమ్ అలాగే అనమాట, వీడికి తెలిసిపోతుంది ఎవరెవరు ఎంతంత లాస్ అయిపోయారో. సో ఆ నెంబర్లన్నీ గేర్ చేసుకొని తమ్ముడికి ఇస్తారు. అరే మీ టీం వాళ్ళకి ఇవ్వమన్నా, వీళ్ళకి డబ్బులు అవసరం. ఇప్పుడు ఆ కుర్రోళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న తిడతారని చెప్పి ఏం చేస్తారు, అర్జెంటుగా డబ్బులు అప్పుల కోసం చూస్తారు. అదే టైంకి మనోడు ఫోన్ చేస్తారు, తమ్ముడు ఫోన్ చేస్తారు, ఏమండి మీకు ఏమైనా లోన్ అవసరం, డబ్బులు అవసరం ఉన్నాయా, కావాలా? నేను చెప్పానా కదా, సుబ్బారావు, అప్పారావు, పుల్లారావు సేమ్. అమ్మని అమ్మ, ఎంత మోసగాలరా నిజంగానా. కాదు, ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కబడ్డీ ప్లేయర్ ఆడుకుంటున్నారు, మిల్క్ బాయ్ లాగా మీసాలు కూడా లేవండి అబ్బాయి వాళ్ళ తమ్ముడికి. కళ్యాణ్ అని పేరు. కబడ్డీ ప్లేయర్ ఆడుకుంటున్నాడు, మంచోడు అనుకున్నాం, కానీ ఇంత ఎదవను అని అనుకోలేదు. ఇంత ఎదవని అసలు ఈ ట్విస్ట్ విన్నాక నాకు నరాలు బద్దలైపోయాయి. మీకెలాగా అసలు తమ్ముడు ట్విస్ట్ విన్నాక మీరు అలా సినిమాలో ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. ఏం చేద్దాం వీళ్ళిద్దరిని కూడా కామెంట్ చేయండి. ఏం చేద్దాం అన్నదమ్ములు ఇద్దరిని ఏం చేద్దాం? ఏ యాప్లు లేవారా తెలంగాణలో ప్రమోట్ చేయడానికి? నాకు తెలియకలుగుతాను. ఎన్ని మంచి యాప్స్ ఉన్నాయో ప్రమోట్ చేయాలనుకో, బుక్కుల యాప్లు ఎన్ని. నాకు తెలిసి ఎన్నో మంచి యాప్లు ఉన్నాయండి. నిజంగా మంచి యాప్లు ఉన్నాయండి ప్రమోట్ చేసుకొని. మా ఫ్రెండ్స్ అందరూ
బుక్కులు, స్టేషనరీ, ఆ షాపింగ్ మాల్లు, పోనీ ఏమైనా మనోడైనా పోనీ డబ్బులు లేవా అనుకోవడానికి కోట్లు ఉన్నాయి. మళ్ళీని ఆ కార్లు, కియా కార్ ఏంటి, ఆ జాగ్వార్ కార్ ఏంటి, ఆ మామూలు నార్మల్ ఆ హోండా సిటీ కార్ ఏంటి, 3 కార్లు పక్కన పెడితే 2 కోట్ల ఇల్లు, 3 షాపులు, ఒకటి మొబైల్ షాపు, ఒక ల్యాప్టాప్ షాపు, ఒకటేంచి బినామీ షాపు, లోన్ షాపు, ఇది వడ్డీ వ్యాపారం షాపు, దానికి తోడు బెనామీలు, 2 బెనామీలు, సురేందర్ రెడ్డి అన్న, వెంకట సాయి అన్న, కంపెనీ, మళ్ళీ కంపెనీ, ఒక కంపెనీ ఉంది, కంపెనీ కూడా ఉంది 25 మెంబర్స్తో కూలీ నాలి ఇస్తున్నాడు. తర్వాత ఇంకేటి మన వాళ్ళు అందరూ లిస్ట్ చెప్తున్నారు, ఇవన్నీ పబ్లిక్లో ఉన్నవే, నేనేమి అబద్ధం ఆడట్లేదు. ఇంకేటి లోన్ కంపెనీలు అయిపోయి, ఇది అయిపోయింది, అసిస్టెంట్లు అయిపోయారు, దానికి తోడు ఆ గివేవేలు ఎన్ని. అరే మళ్ళీ చెప్పడం మర్చిపోయింది, సైకిల్ ఇచ్చారట, మన సబ్స్క్రైబర్ చెప్తున్నారు, ఎవరైతే గెలుచుకున్నారో సైకిల్ కూడా మొన్నటి. అమ్మో దానవేర సోర కారణ. అసలు వీరికి ఆదాయం చూస్తే యూట్యూబ్లో ఇల్లే. పోనీ వీళ్ళు తమ్ముడు ఏమైనా పొడి చేస్తుంటే ఆడికి 30 రూపాయలు 20 రూపాయలు వస్తుంది. 30 రూపాయలు 20 రూపాయలు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఎలా చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. మీరు అనొచ్చు, ఏమండి ఇలాగ అన్నదమ్ములు ఇద్దరు ప్రమోట్ చేస్తున్నారు కదా, ఎవరికీ తెలియదంటే ఇదంతా లాలూచి అంతా ఎక్కడ పోనీ వాళ్ళు యూట్యూబ్లో చేయట్లేదు, ప్రతిదీ టెలిగ్రామ్కి మళ్ళిస్తున్నారు ఈ ట్రాఫిక్ని అంతా. టెలిగ్రామ్లో నువ్వు ఎంత అక్రమాలు చెయ్యు, అన్యాయాలు చెయ్యి, ఏం అవ్వదు, వాళ్ళకి ఇదే ఆసరా. అండ్ టెలిగ్రామ్ వాళ్ళ మీద నువ్వు కేసు కూడా వేయలేవు. మనోడు పాపం ఎవరు చేసినా పాపమే. ఇప్పుడు ఒకరి బతుకు, ఒకరి జీవితంతో ఆడుకోవడం అనేది మహాపాపం. మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఈ అబ్బాయి దగ్గర ఉన్న వాళ్ళంతా 10th క్లాస్ ఇంటర్మీడియట్ బ్యాచే. అన్నయ్య దగ్గర ఉన్న వాళ్ళు 10th క్లాస్ తమ్ముడే 10th క్లాస్ చదివితే వాడి దగ్గర వాళ్ళ ఫాలోవర్స్ ఎవరు ఉంటారండి, ఆల్మోస్ట్ ఆ బ్యాచ్ ఉంటారు. మళ్ళీ ఆ అబ్బాయి వీడియోలు చూస్తే చిన్నపిల్లలతో వీడియోలు చేస్తున్నాడు, అందరూ చిన్న పిల్లలతో ఇడ్లీ ఛాలెంజు, కోకోకోలా ఛాలెంజు, వాటర్ బాటిల్స్ ఛాలెంజు, బెలూన్ ఛాలెంజు, చిన్న వీడియోలు అవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు 10th క్లాస్ పిల్లలే ఉంటారు. వీళ్ళు 10th క్లాస్ పిల్లలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వీళ్ళు డబ్బులు పాకెట్ మనీ ఉంటుంది, 500 300. దానికి తోడు ఈ అబ్బాయి చిన్నపిల్లలకి 500 గివ్ ఇస్తున్నారు. మీకు చూపించాను, ఇన్స్టాగ్రామ్లో చూపించాను, ఇన్స్టాగ్రామ్లో ప్రూఫ్లు పెడతాను, యూట్యూబ్లో పెట్టను, ఎందుకంటే మంచిది కాదు. ఇన్స్టాగ్రామ్లో పెడతాను, చూసారు. ఆ చిన్న పిల్లలకి 500 ఇచ్చేటప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు, అలవాటు చేయిస్తున్నాడు, ఆడు అని. సో ఇంటర్మీడియట్ పిల్లలకు డబ్బులు ఎక్కడ వస్తాయంటే వీళ్ళకి స్కాలర్షిప్లు వస్తాయి. స్కాలర్షిప్లు అమ్మ నాన్నలు ఎక్కడ పల్లెటూరులో ఉంటాడు, వీడు ఎక్కడో హాస్టల్లో ఉంటాడు. ఆ స్కాలర్షిప్లు వచ్చేటప్పుడు ఆ స్కాలర్షిప్లు ఈ బెట్టింగ్ యాప్లకి లింక్ చేసి డబ్బులన్నీ పోగొట్టేస్తున్నారు. ఇంట్లో తిడతారని చెప్పి లోన్ యాప్లు తీసుకుంటున్నారు. అమ్మా నిజంగా వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి దుర్మార్గులు నిజంగా ఈ ట్విస్ట్ విని నేను షాక్ అయిపోయినా. నాకు తెలియదు తమ్ముడు కబడ్డీ ప్లేయర్ అని అనుకున్నాను, కానీ మనోడు యూట్యూబ్లో ఈ లోన్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారని నాకు తెలియదు. అసలు ట్విస్ట్ చెప్తే ఆడు మోటో వ్లాగరే. వీడు పడేసినవన్నీ బళ్ళన్నీ వీడు తిరుగుతున్నాడు. ఇంట్లో 4 బళ్ళు ఉన్నాయి తక్కువ. అసలు ఇంత డబ్బు ఎక్కడదా సార్? ఇంత గివేవేలు ఇవ్వడానికి, డబ్బులు ఇవ్వడానికి, ఫోన్లు ఇవ్వడానికి, బైకులు కొనడానికి, కార్లు కొనడానికి, ఇల్లులు కొనడానికి, ఫ్లైట్ టికెట్లకి, షిప్పింగ్ ఛార్జీలకి వీళ్ళు చూస్తే ఆదాయం లేదు. వీళ్ళకి ఎక్కడదా సార్ అంటే బెట్టింగ్ యాప్లు ఎవరిస్తున్నారంటే మీరే.